సో హలో గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ కన్నీ 46. ఇవాళనైతే మేము ముంగటికైతే ఒక కొత్త వ్లాగ్తో అయితే వచ్చేసినాం. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మీకైతే బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా గణపతి విగ్రహాలు. అయితే ఇవాళనైతే ఇక్కడ వీడియోనైతే మొత్తం గణపతుల గురించి అయితే మీకైతే చూపెడతాం. సో మన నితిన్ భాయ్ అయితే మొత్తానికైతే వీడియోనైతే తీస్తుండు. సో మన కెమెరామ్యాన్ అనేది అటే అపోయిపోయినాయి ఇక. సో ఫస్ట్ అయితే మీరు ఏం చెప్తారంటే ఒకసారి అయితే గణపతులు మొత్తం అయితే మీకు లైన్గా జూమ్ పెట్టి తర్వాతనైతే నేనైతే ఒక్కొక్క గణపతిని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరైతే మొత్తం అయితే చూడరు. ఇప్పుడు నేనైతే మొత్తం అయితే జూమ్ పెడతాను మీకైతే, అంటే ఏమేమి వినాయకులు ఉన్నాయి ఏం కథ అనేది జూమ్ పెడతాం మీకైతే. సో మొత్తానికైతే మన కెమెరామ్యాన్ అయితే నితిన్ బాయ్కి అయితే చెప్పిన. ఫస్ట్ అయితే మీరైతే మొత్తం గణపతులు ఏమేమి ఉన్నాయి ఏం కథ అనేది మీకైతే మొత్తం జూమ్ పెడతా. మీరైతే చూడరు. తర్వాత మనం అయితే ఒక్కొక్క గణపతి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సరే, ఇప్పుడైతే మనమైతే ఒక్కొక్క గణపతి అయితే మీకు జూమ్ పెడతా చూడరు. సో చూసిరు కదా, ఇదే ఇక్కడ వచ్చేసి బిగ్గెస్ట్ గణపతి అంటే ఇదే అన్నట్టు. చూడరు ఒకసారి అయితే, ఇక్కడనే బిగ్గెస్ట్ గణపతి అంటే ఇదే అన్నట్టు. సో ఇదైతే చూసిరు కదా, ఓ ఇది పెద్ద గణపతులు, ఇవన్నీ పెద్ద గణపతులు అన్నట్టు. మన నితిన్ భాయ్ అయితే ఇంట్రోన్ అయితే బాగా ఎత్తుండు. చూడు రే, మొత్తం అయితే చూసిరు కదా, పెద్ద విగ్రహం అంటే పెద్ద విగ్రహం అన్న. ఇది దాదాపు బెనిఫిట్లు ఉంటుంది అన్న విగ్రహం, మీకు కూడా తెలియదా? చేసేది మీరే కదన్న. సో నెక్స్ట్ వచ్చేసి అయితే మీడియం సైజ్ అన్నట్టు. ఇదైతే చూడడానికి అయితే మస్తు ఉంది. కలరింగ్ అయితే ఇంకా కాలేవు ఇక్కడ. ఇంకా మైనస్ పాయింట్ అయితే అదే అన్నట్టు, లేట్ ఉంది. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఆర్చ్ క్రిటైమ్కి అయితే చూసుకోండి ఒకసారి. చిన్న వినాయకుడు అయితే ఆర్చ్ అయితే వేరే లెవెల్ ఇచ్చిర్రు. సో ఇప్పుడైతే మనం ఒకసారి మళ్ళీ ఒకసారి అయితే చూద్దాం, మొత్తం వీడియోలో అయితే చూద్దాం. ఇవి మొత్తం పీసెస్ అయితే అవేనా? మొత్తం పీసెస్ ఇవి అయితే అదే అన్నట్టు. మొత్తానికైతే గణేష్ ఫుల్ వీడియోలో అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలోనైతే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ప్రోమోనైతే మీరైతే చూసారు కదా, నెక్స్ట్ వీడియోలో అయితే నేను పూర్తి వీడియోనైతే అప్లోడ్ చేస్తాను. మీరైతే కంపల్సరీగా చూడండి.